హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవిస్ కిచెన్. ఈరోజు పండు మిరపకాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, కొబ్బరి, బెల్లం. ముందుగా పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లి, వెల్లుల్లి వీటిని దోరగా వేయించుకుందాం. ఇలా సిమ్లోనే దోరగా వేయించుకోవాలి. దోరగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునే ముందు వేయించుకున్న ఆనియన్ను కొద్దిగా పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్పు, చింతపండు, కొబ్బరి, బెల్లము వీటన్నిటిని మిక్సీ పట్టి తీసేసుకుందాం. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నాక ముందుగా వేయించుకున్న ఆనియన్ని మిక్స్ చేసుకుందాం. అంతా బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు పెట్టేసుకుందాం. ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కరివేపాకు, పొట్టిమిరపకాయలు వీటితో పోపు పెట్టేసుకుందాం. పోపు వేగినది చట్నీకి మిక్స్ చేసుకుందాం. పండు మిర్చి పచ్చడి రెడీ అయినది. వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవిస్ కిచెన్.